మీరు 97లో వచ్చారు. సో ఇప్పుడు ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా దే పీపుల్ లైక్ యంగ్స్టర్స్ చాలా మంది దే వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్. అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? సో మనం మాట్లాడేది ఏముందండి, 28 years ఆ స్పాన్. ఓకే, ఈ బిజినెస్ అనేది కానీ లైఫ్ అనేది కానీ జనరేషన్స్ నుంచి ఉందండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. సో ఈ జనరేషన్ అయినాక నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, ఆ తర్వాత జనరేషన్ ఉంటుంది, ముందుది ఉండింది. సో కంటిన్యూస్గా ఏదో ఒక ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది. బిజినెస్కి ఆపర్చునిటీ ఉంటుంది, టెక్నాలజీకి ఆపర్చునిటీ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. రైట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు లుక్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఓకే, సో మా టైం బాగుంది, మీ టైం బాగాలేదు, ఫ్యూచర్ బాగుంటుంది అట్లాంటివన్నీ ఏముండదు. ఏ టైం అయినా గుడ్ టైమే, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది బిజినెస్. మిట్టా గారు, 4 మెయిన్ సెక్టర్స్ గురించి అయితే మాట్లాడాము మీ కంపెనీస్లో. మిగతా ఏంటి? మిగతావి చెప్పుకోదగ్గ పెద్దవేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏహెచ్ఎల్ అమెరికన్ హాకీ లీగ్, ఎన్హెచ్ఎల్ తెలిసి ఉంటుంది, బ్రూయిన్స్ వీళ్ళు ఆడతారు. అట్లా ప్రతి ఎన్హెచ్ఎల్ టీమ్కి ఒక ఏహెచ్ఎల్ టీం ఉంటుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనుకోండి. సో స్ప్రింగ్ ఫీల్డ్లో మనకు థండర్బర్డ్స్ అని చెప్పేసి ఒక హాకీ టీం ఉంది. దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనమాట. ఐఎమ్ నాట్ ద సోల్ ఓనర్. సో అటువంటిది ఉన్నాయి. సో కొన్ని అఫిలియేషన్స్ ప్లస్ ఐటీలో 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. కానీ నేను మెయిన్ కాదు, పార్ట్నర్షిప్లో కానీ అఫిలియేషన్స్లో కానీ కొన్ని చేశాను. లేదంటే అందరు చేసేది స్టాక్స్, ట్రేడ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అపార్ట్మెంట్స్ రెంటల్స్ ఇట్లాంటివన్నీ అవన్నీ చేస్తాను. సో అదర్ దెన్ దట్ ఆపర్చునిటీస్ ఏది వస్తే అది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఐ మీన్ మీ గురించి తెలుసుకొని, లైక్ యూ హ్యావ్ మెనీ బిజినెసెస్, సో ఎవరైనా వచ్చి దే నీడ్ యువర్ సపోర్ట్, సో మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళను? సపోర్ట్ అయితే డెఫినెట్లీ అండి. ఎవరైనా కానీ ఏదైనా అడ్వైస్ కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు ఎప్పటికీ. సో నో ప్రాబ్లం, ఎవరికి నాకు అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. సో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ అడిగేది అడ్వైస్, కరెక్ట్ అడ్వైస్ రావాలనే కదా ఎవరైనా అడిగేది. సో ఎనీబడి ఈజ్ వెల్కమ్. నా దగ్గర ఒక 500-600 పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను నేను, మేబీ ఇన్ ఇయర్. అప్పుడు నాకేమన్నా అడ్వైజ్ ఆర్ మీ కంపెనీస్లో ఆర్ మీ గ్రూప్లో ఏదన్నా నాకు ఆపర్చునిటీ ఇప్పిస్తారా మరి? సో ఇంతవరకు మిట్టాస్ గ్రూప్ ఒక్కరి దగ్గర కూడా ఇన్వెస్టర్గా డబ్బు తీసుకోలేదండి. ఇంతవరకు మేము చేసిందంతా సెల్ఫ్, 100% మందే ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్, ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఓపెన్ అప్ చేస్తామా అని అయితే థాట్ ఉంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేదండి. సో ఐ కెన్ ఓన్లీ గివ్ యూ అడ్వైస్. మీ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి, ఏం చేస్తారో అడగండి, మీ క్వశ్చన్స్ అడగండి, నాకు తెలిసింది నేను చెప్తాను, అంతేగాని మీ డబ్బు నాకొద్దు.